హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్నింగ్ ఫర్ ఎయిమ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో కొంచెం ఎడిటింగ్ మిస్ అయ్యి ఇంకొక పార్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. పాయింట్లోకి వస్తే, చెప్పినట్టే కళ్ళు మూసుకొని ఈ వీడియో వినడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. మనం చదివిన అంశాన్ని ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్ని నెలలకు ఒకసారి రివిజన్ చేసామనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మనం జాబ్ మిస్ అవ్వడానికి కారణాలను ఎప్పుడైతే తెలుసుకుంటామో నెక్స్ట్ టైం ఆ కారణాలు అనేటివి రిపీట్ అవ్వకుండా చూసుకోగలుగుతాం. ఇప్పుడు చదివే అంశాన్ని రిపీట్ చేసి రివిజన్ చేసి చదివితే ఫెయిల్యూర్స్ని రిపీట్ కాకుండా చూసుకోగలిగిన వాళ్ళం అవుతాం. సో అది మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్, రివిజన్ టైంని రోజుల నుండి వారానికి, వారం నుండి నెలకి, ఇలా అంటే ఒక విషయాన్ని ఇవాళ చదివాము, అది ఎన్ని రోజులకు గుర్తొస్తుంది. మళ్ళా మనం ఎక్కువగా చూస్తుంటాం. మామూలుగా ఎక్కడ ఎలా దీన్ని నోటీస్ చేస్తామంటే, ఒక ప్రశ్నని మనం చేస్తాం, ఆ క్వశ్చన్ మనకి తెలిసి ఉంటుంది, దాని ఆప్షన్స్ మనకు తెలిసి ఉంటాయి. కానీ ఆ క్వశ్చన్కి సంబంధించిన సరైన సమాధానం కోసం మనం చాలా టైం తీసుకోగలుగుతాం. దానికి కారణం ఏంటంటే రివిజన్ అనేది మన లైఫ్లో ఉద్యోగం యొక్క మార్గంలో చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే నీ మైండ్కి నువ్వు ఆ సబ్జెక్ట్ని అంత బాగా గుర్తుంచుకునే సామర్థ్యాన్ని ఇవ్వగలుగుతావు. మనకి తెలియని దారిలో వెళ్ళినప్పుడు, కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ దారి మనకి తెలియదు. కానీ ఆ దారి గుండా ఆ ప్రదేశాన్ని చేరుకోవడానికి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అదే మార్గంలో వెళ్ళి మళ్ళీ వారానికి ఒకసారి అలా వెళ్తూ ఉంటే అది మనకు తెలిసిపోతుంది ఆ దారి ఏంటి అనేది, ఎలా వెళ్ళాలి, ఆ దారిని చేరుకోవడానికి తొందరగా వెళ్ళే మార్గాలు ఎలా ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కోడ్స్ అనేటివి మనకు గుర్తుంటాయి, కొన్ని షాప్స్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటాము. ఇలానే చదువులో కూడా అంతే. మనకి సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల మనకు కొన్ని కీ పాయింట్స్ అనేటివి మనం గుర్తించగలుగుతాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పేజీని నువ్వు ఒకసారి చదివితే ఆ పేజీలో నీకు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తున్నాయి అని మాత్రమే నువ్వు అనుకోగలుగుతావు. కానీ ఆ పేజీని చదివిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చదివితే నువ్వు మొదటిసారి గుర్తించలేని పాయింట్స్ కూడా రెండోసారి గుర్తించగలుగుతావు. ఇది ఒకసారి ప్రయత్నం చేయండి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అరే, ఇది ఎలా మిస్ అయ్యానే, నేను చదివాను కదా అయినా ఇక్కడే ఉంది అని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ లైఫ్లో ఫేస్ చేస్తున్నారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా నువ్వు చదువుతూనే ఉన్నావా అని అంటుంటే నువ్వు వారి వైపు కోపంగా చూడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే వాళ్ళు నీ వైపు చూసి నవ్వుతున్నారు అంటే దానికి కారణం నువ్వు సాధించలేకపోయావని కాదు, నువ్వు ఓడిపోతున్నావు అని వాళ్ళు ఆనందపడుతున్నారు. నువ్వు ఓడిపోతుంటే వాళ్ళు ఆనందపడుతున్నారు అనే విషయాన్ని నువ్వు గుర్తించావు. కానీ ఎలా గుర్తిస్తున్నావు? ఒక స్వార్థం భావంతో, ఒక అసూయ భావంతో, నన్ను ఇలా అంటున్నారే అనే భావనతో నువ్వు వాళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు. సరే, ఈరోజు సమయం నీది, కొంచెం సమయం ఆగిన తర్వాత నువ్వే వచ్చి ఇన్నాళ్ళు నీ చదివిన చదువుకి ఫలితం దక్కింది, కంగ్రాచులేషన్స్ అనే చెప్పు రోజు ఒకటంటూ వస్తుంది. ఆ రోజు కోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఆ రోజు గడిచిన ఇన్ని రోజులటువంటి అవమానాలన్నింటినీ నువ్వు చూసే చూపు వాళ్ళకు గుచ్చుకుంటుంది. అవును, నువ్వు ఆ మాటలు మీరు నన్ను ఇన్ని మాటలు అన్నారు అని వ్యక్తం చేయకపోయినప్పటికీ కూడా ఆ రోజు నీకు తెలియకుండా నువ్వు చూసే చూపులోనే వాళ్ళకు అర్థమవుతుంది. అలాంటి రోజు ఒకటంటే రావాలి అంటే ఇవాళ రోజు నీ ఆలోచన ఏ విధంగా ఉందనేది నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ సమాజంలో ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అంటేనే ఒక మనిషిగా చూసే సమాజం. అలాంటి సమాజం కోసం నువ్వు భయపడాల్సిన పనే లేదు. నీ హెల్త్ ఇంపార్టెంట్, నీ చదువు ఇంపార్టెంట్, నీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్ అని అనుకుంటూ నువ్వు చదవగలిగినప్పుడే నీ యొక్క వ్యక్తిత్వం అనేది బిల్డ్ అవుతుంది. నువ్వు రేపు పాఠశాలకు వెళ్ళి బోధించే ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాల్సినటువంటి విద్యార్థుల యొక్క మూర్తిమత్వాన్ని నువ్వు మంచి దారిలో పెట్టగలిగే ఒక ఉపాధ్యాయుడు అవ్వగలుగుతావు. ఈ విధంగా మనం
ముందుకెళ్ళాలి. ఈ విధంగా ఆలోచించాలి. నెక్స్ట్ 100 ఓటములు ఒక విజయానికి తొలిమెట్లు అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏ మనిషికి మనకు కనిపించవచ్చు, ఆ మనిషి చాలా జాయ్ఫుల్గా ఉన్నాడు, నాకంటే తక్కువ టైమే చదివాడు, కానీ అతనికి ఉద్యోగం వచ్చింది, నేను కష్టపడినంతగా కూడా తను కష్టపడలేదు అని నువ్వు అనుకోయి ఉండొచ్చు. కానీ నీకు తెలియని రాత్రులు, నీకు తెలియని చదువు అతను చదివేసింటారు అని నువ్వు నీ మనసుకు చెప్పుకోవాలి. నీ కళ్ళెదుట చూస్తున్నదంతా నిజమని నువ్వు భ్రమపడితే అది నీ మూర్తిమత్వాన్ని నువ్వు మోసం చేసుకున్నట్టే అవుతుంది. సో కాబట్టి ఒకరిని చూసి మనం అసూయపడ్డప్పుడు, నాకంటే తక్కువ మార్క్స్ వచ్చినా కూడా అతనికి ఉద్యోగం వచ్చింది, నా రాలేదు, ఇలాంటివన్నీ మనం సంజాయిషాలు చెప్పుకున్న రోజు అవుతుంది. కానీ నీ గెలుపు కోసం ఒకరోజు నువ్వు వేస్ట్ చేసుకున్నావు, నీ సమయాన్ని వృధా చేసుకున్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా 100 ఓటములు ఒక విజయానికి తొలిమెట్టు అవుతుంది. అది ఏ విషయమైనా సరే. పిల్లవాడు పుట్టగానే పరిగెత్తాడు కదా, అతను తనంతట తాను స్వతహాగా తన వర్క్ చేసుకోవాలన్నా, తన వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకోవాలన్నా ఎన్నో రోజుల శ్రమ ఉంటుంది. అలానే ఒక మనిషి ప్రతి విషయంలోనూ అంతే. ఒక విజయాన్నైనా కానీ, ఒక సామర్థ్యాన్ని గెలుచుకోవాలన్నా కానీ, నీ జీవితంలో ఎన్నో సక్సెస్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి. వాటిని నువ్వు మర్చిపోకూడదు. నీకు ఆనందం కలిగించేది, నేను చేశాను, చేసి చూపించాను అని చూపించిన సందర్భాలు ఉంటాయి. కానీ వాటి వెనుక నువ్వు ఎంతో శ్రమ పడింటావు. ఆ వాటిని నువ్వు మోటివేషన్గా తీసుకోవాలి. అలా తీసుకున్న రోజు ఇంకొకరు నీకు మోటివేషన్గా అవసరం ఉండరు. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఈ ప్రయత్నంలో సాధించలేదు అంటే అర్థం నువ్వు చదవలేదని కాదు. ఆ ఉద్యోగం, ఆ అవసరం, ఆ ఉద్యోగం ఇచ్చే ఆర్థిక అవసరం నీకన్నా ఎక్కువగా ఇంకొకరికి ఉంది అని నువ్వు నీ మనసుకు సర్ది చెప్పుకోవాలి. నువ్వు ఎంతగా అయితే దానికోసం శ్రమించావో దానికంటే 1% ఆయన ఎక్కువ శ్రమించాడేమో. నేను ఆ శ్రమకి కొంచెం దూరంలో ఉన్నాను అని గుర్తించాలి. ఎందుకంటే నేను చాలా చదివాను, ఇన్ని సంవత్సరాలుగా దీనికోసమే కూర్చున్నాను అని అన్నప్పుడు ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాలు నిజంగా నువ్వు ఏ నిమిషం కూడా, ఏ రోజు కూడా వదలకుండా ఆ ఉద్యోగ సాధనలోనే ఉన్నావా? ఏ ఒక్కరోజు కూడా గివప్ చేయలేదా అని ఆలోచించు. ఏ ఒక్కరోజైనా నువ్వు గివప్ చేసావు, ఒక్కరోజు కూడా నువ్వు చదవకోకుండా ఉన్నావు అంటే నీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే ఉంటుంది. ఉద్యోగం పొందిన వ్యక్తి శ్రమించిన దానికన్నా ఇంకా ఎక్కువ శ్రమ నువ్వు చేపాలి, తపన కలిగి ఉండాలి. నిజంగా అది ఆ స్ఫూర్తి అనేది నువ్వు నింపుకోవాలి. 12వ పాయింట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మనం చదివే చదువు రేపటి రోజున మన జీవితానికి మంచి మార్గం అయి ఉండాలి, కానీ మన అనారోగ్యానికి పునాది అవ్వకూడదు. సరైన నిద్ర ఉండాలి, సరైన భోజనం టైంకి తీసుకోవాలి. ఇంకొక పేజీ ఉంది, ఇంకొక చాప్టర్ ఉంది, లంచ్ టైం అయినా కూడా లేదు నేను ఖచ్చితంగా కంప్లీట్ చేసే వెళ్తాను. ఈ మోటివేషన్ అనేది మంచిదే, కానీ ఆ మోటివేషన్ అనేది నీ ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే నువ్వు ఎంత చదివినా కూడా ఒక ప్రశ్నకి సరైన సమాధానం ఎంపిక చేయాలంటే ఎంతగా నువ్వు రివిజన్ చేస్తావో దానికితో సమానంగా నీ ఆరోగ్యం అనేది నీకు సపోర్ట్ చేయాలి. మానసిక ఆరోగ్యం నీకు సపోర్ట్ చేయాలి. ఈ మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అంటే నీ యొక్క స్థితి ఏ విధంగా ఉంది, నువ్వు టైంకి నిద్రపోతున్నావా, టైంకి తింటున్నావా, రివిజన్కి టైం ఇస్తున్నావా, రెస్ట్ తీసుకుంటున్నావా, వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ చదువు కొనసాగించాలి. సరైన ప్రణాళికతో చదివినప్పుడే నీకు విజయం సాధన అవుతుంది. విరామ అభ్యసనాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ విరామ అభ్యసనం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి గమనించాల్సిన విషయం. అసలు విరామ అభ్యసనం అంటే ఏంటి, ఏ విధంగా చదవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది కొనసాగుతుంది. మీరు నాతో పాటు నెక్స్ట్ డిఎస్సిలో మీ పేరును చూడాలి, మన పేర్లని మెరిట్ లిస్ట్లో, సెలెక్షన్ లిస్ట్లో చూపించాలి అనుకుంటే ఖచ్చితంగా
చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది నేను మీకు డే బై డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెర్నింగ్ ఫర్ ఏం ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదాలు.